హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. బ్లింక్ నాట్ జియో ఇది ఒక యూఎస్ఏ వాళ్ళ తెలుగు డబ్బుడు మూవీ. డాక్యుమెంటరీ స్టైల్లో అయితే ఉంటుంది. ఇది ఒక ఎమోషనల్గా కొంచెం ఒక జర్నీ లాగా అయితే కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు గ్రీక్ వీడ్ సినిమా చూసారా, నాగార్జునది. అంటే లాస్ట్ విష్ అని చెప్పి చిన్నపిల్లలకి వాళ్ళకి లాస్ట్ విష్ జీవితంలో ఏమేమి కావాలి, వాళ్ళకి ఏమేమి చూడాలి, ఏమేమి చేయాలనిపిస్తూ ఉంటుందో అది ఈ సినిమాలో చాలా బాగా చూపించారనిపించింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీకి చెప్తా. అలాగే ఈ సినిమా ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు పిల్లలకైతే వాళ్ళకి అంటే నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో కానీ కొన్ని సమ్ టైం తర్వాత వాళ్ళకి అనేది కళ్ళు కనిపించం అనమాట. ఆ కళ్ళు కనిపించమని వాళ్ళకి తెలిసిన తర్వాత ఈ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, ప్రపంచం అంటే ప్రపంచంలో ఏమేమి ఉంటాయి, ప్రపంచం లైఫ్ అంటే ఏంటి, ఆ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళకి చూపించడం కోసం ఒక టూర్ అనేది ప్లాన్ చేసుకొని అక్కడికి మొత్తం కూడా ఎక్కడెక్కడికో చాలా చాలా ప్లేసులు అన్నీ తిరుగుతూ వాళ్ళకు కొన్ని అడ్వెంచరస్, కొన్ని సముద్రాల్లో తిరగడం, పారాలైడింగ్, సముద్రాల్లో స్విమ్మింగ్ చేయించడం, అంటే జలపాతాలు, డిఫరెంట్ ట్రావెలింగ్ చేయడం చాలా బాగా చూపించారనిపించింది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మూవీస్ చాలా బాగా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు అనిపించింది. ఎందుకంటే ఒక ఎమోషనల్గా ఒక లైఫ్ అంటే ఏంటనేది కొంచెం చాలా బాగా చూపించారు. చిన్నపిల్లలతో ఒక ఫ్యామిలీ అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కొంచెం ఎమోషనల్ టచ్ కానీ సమ్ ప్లేసెస్లో చాలా బాగా అనిపించింది. మదర్ అంటే చిన్నపిల్లలది ఎమోషనల్ టచ్ చాలా బాగా అనిపించింది. వన్ టైం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసారు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. Black windows once you go down. You must be crazy if